సో కోడింగ్ బేసిక్స్ యాజ్ ఫ్రెషర్గా మీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? బేసిక్ సింటాక్సెస్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందా లేదా. ఓకే, మీరు క్వశ్చన్ని మనం ఫర్ సపోజ్ మీరు నేర్చుకున్నప్పుడు ఏబిసిడి అని నేర్చుకున్నారు. క్వశ్చన్ని వాళ్ళు ఈఎఫ్జిజెడ్ అని చెప్పి ఇచ్చారు అనుకోండి, అంటే ట్విస్ట్ చేసి ఇచ్చిన దాన్ని మీరు అర్థం చేసుకొని ఆ సింటాక్స్ అప్లై చేసి సాల్వ్ చేయగలరా లేదా అన్నదే చూస్తారు. అది చేయగలిగితే జాబ్ పక్కా వస్తుంది. అంతకు మించి ఎక్స్ట్రా ఆలోచించి అవి నేర్చుకోవాలి ఇవి నేర్చుకోవాలి అన్నది వద్దండి. బేసిక్ ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ఏం ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ అంటే గనక మీరు జావా తీసుకున్నా పైథాన్ తీసుకున్నా కొన్ని థింగ్స్ కామన్ ఉంటాయి. లాజిక్స్ గనక స్ట్రాంగ్ గా రాయగలిగితే గనక మీకు పక్కాగా 4 to 6 LPA వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్, ఏదైతే మీరు అథమెటిక్ రీజనింగ్ లో యాప్ట్యూడ్ పాయింట్ లో నేర్చుకుంటారో అక్కడంతా మీరు మ్యాథ్స్ లో సాల్వ్ చేస్తారు. దాన్నే సేమ్ క్వశ్చన్ ని మీరు ప్రోగ్రామింగ్ లో గనక సాల్వ్ చేశారు అంటే మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్నట్టు, కోడింగ్ లో స్ట్రాంగ్ కోడింగ్ ఉన్నట్టు. అప్పుడు ఈజీ అవుతుంది మీరు క్రాక్ చేయడం.